ఇదిగయ్యా మాకు మ్యారేజ్గా ఫోటో చూడు, మాకు మ్యారేజ్ చేసింది భక్సింగ్ గారు చేసినాడు. ఆయనే బాపట్ల రాజారావు గారు వివాహము ఇక్కడ చేశాడయ్యా, గుంటకల్లో చేశాడు మ్యారేజ్. మీ మ్యారేజ్ గుంటకల్లో చేశాడు. ఇక్కడ నుంచి కారు వేసుకొని వచ్చాడయ్యా, గుంటకల్లోనే చేశాడు మా మ్యారేజ్. అప్పుడు పాత సేవకులు మ్యారేజ్ అయిన తర్వాత అయ్యా మరి ఒక్కొక్కరు సంఘ పెద్దలు సేవకులు అందరూ వచ్చి ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అందరికీ ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్లో భక్సింగ్ అన్న ఫోన్ చేసుకొని కారు ఎక్కాడయ్యా గుంటకల్లుకి స్టేషన్కి రావాలని. అప్పుడు ఏమైందంటే ట్రైన్ డ్రైవర్లు మొదలుపెట్టారు తిప్పేసాయి పోవాలని, పెట్టినా కానీ అది కదలలేదయ్యా. ఏంది ఇంజన్ కదలలేదని రైల్వే డ్రైవర్లు మళ్ళీ దాని చుట్టూ తిరిగి చూశారు. అయినా అంత కరెక్ట్ ఉంది కానీ ఇంజన్ కదలలేదయ్యా. ఎప్పుడైతే భక్సింగ్ అన్న ట్రైన్ వచ్చి ఎక్కాడు, ఆయన వచ్చేటప్పుడు జనాలు మస్తు కదా, కార్లు జీపులు ఆటోలు అన్నీ మస్తుగా వస్తున్నాయి. ఆయన ఎప్పుడైతే ట్రైన్ ఎక్కాడో అప్పుడు లేదు, ఇంజన్ కదిలింది, ట్రైన్ కదిలింది. అప్పుడు రైల్వే స్టేషన్ మాస్టరు, ఎస్ఐలు, పోలీసు వాళ్ళందరూ ఎవరైనా ఇప్పుడు దాకా ఇంజను కదలలేదే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఆయన ఎక్కగానే ట్రైన్ కదిలింది అని జనాలంతా ఆశ్చర్యపోయినారయ్య. అప్పుడు ఆయన దైవజనుడంట, భక్సింగ్ గారంట గుంటకల్లు స్టేషన్లో అబ్బో పెద్ద పెద్దోళ్ళందరూ ఆశ్చర్యపోయినారయ్య. ఏంది ఆయన ఎక్కంగా భక్సింగ్ గారంట దైవజనుడంట అని గుంటకల్లు పేరు ఉండాడయ్యా. అంత గొప్ప కార్యాలు జరిగినాయి. ఎకరాలైందయ్యా, నువ్వే లెక్క పెట్టి. నేను 8th క్లాసు చదువుకునేటప్పుడయ్యా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివేటప్పుడు లేదు మరి అయ్యా అన్నిట్లలో ఫస్ట్ ఉండేదాన్ని, చదువులో కానీ క్లాసుకు రావటం కానీ ముందే వచ్చేదాన్ని 5 నిమిషాలకు ముందు కానీ. మరి మీ జనగణ మన పాట అయిపోక తలకని వచ్చేదాన్ని. అట్లా 1 సంవత్సరం అయిపోయింది. అయినా కూడా అయ్యా దేవుడు సేవకు పిలుస్తూ ఉన్నాడు. నేను సేవకు వస్తే ఏదో దండి బొట్టు వేస్తారు, అది తీసుకొని తినాలా, నాకేమీ వద్దులే, నేను బాగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటాను అని అనుకొని మళ్ళీ 2వ సంవత్సరం కూడా అట్లే చదివినానయ్యా. 1 సంవత్సరం ఫెయిల్ అయిపోయి 1 మార్కులోనే 2వ సంవత్సరం కూడా చదువుకున్నాను. 2వ సంవత్సరం కూడా 1 మార్కులోనే పోయింది. అప్పుడు కూడా అయ్యా మరి 2 సంవత్సరాలు అయిపోయింది. మరి 3వ సంవత్సరం చదువుకుంటున్నా. హై స్కూల్కి వచ్చి చదువుకుంటూ ఉంటే అన్నిట్లలో మంచి మార్కులు, పెద్ద పరీక్షల్లో 1 మార్కులు పోయింది. అప్పుడు లేదు, క్లాసు టీచర్లు, హెడ్ మాస్టర్లు అందరూ కూర్చొని పేపర్లన్నీ చూశారు. ఏంది ఈ అమ్మాయి బాగా వచ్చి చదువుకుండే అమ్మాయి, ఏంది 3వ సంవత్సరం కూడా 8th క్లాసు ఫెయిల్ అయిపోయిందని అందరు కూర్చొని, హెడ్ మాస్టరు, క్లాస్ టీచర్లు అందరూ కూర్చొని పేపర్లంతా కలెక్ట్ చేసుకుంటే 1 మార్కులు పోయిందని. అప్పుడు లేదు, దేవా నన్ను క్షమించేసయ్యా అని చెప్పి దేవుని సేవకి వచ్చేసానయ్యా. దేవుడు సేవకు రమ్మని పిలుస్తూ ఉన్నా కూడా నేను బాగా చదువుకోవాలి, బాగా రైల్వేలో కానీ 1వ తరగతికైనా టీచర్గా పని చేయాలని ఆశ ఉన్నది. అట్లా అయిపోయింది. యోనా ఎట్లా దాంట్లో చేప కడుపులో పడేశాడు, అట్లా నా చదువులో కూడా దేవుడు పడేశాడు. సరేనయ్యా 6 నెలలు ప్రార్థన చేశాను. మా నాన్న రైల్వే డ్రైవరు, మా అమ్మ కూడా రైల్వే దాంట్లోనే IOW దాంట్లో పనిచేసేది. అయ్యా అప్పుడు లేదు, మా బంధువుల అబ్బాయిని చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
నేను లేదు మారు మనసు పొందాడా, రక్షణ పొందాడనంటే ఈ పిల్లకి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంది? ఇద్దరు ఏంటి మారు మనసు అంటే అయ్యా మా వాగ్దానాలు చూసుకొని అప్పుడు బచ్చంగన్నకి ఫోన్ చేస్తే ఆయన వచ్చాడయ్యా, మా మ్యారేజ్ చేశాడు దైవజనుడే. మా అమ్మాయిని 5 నెలల పిల్లని తీసుకొని వచ్చాను ఇక్కడికి. ముందు కూర్చుండేదాన్ని వాక్యం విందామని. ముందు కూర్చుంటే ఆరాధన వర్తమానము అయిపోయిన తర్వాత దయచేసి చిన్నపిల్ల తల్లులంతా వెనకాలకు పోయి కూర్చోండనేవాడు. నేను లేదు ఏందబ్బా వాక్యం విందామని ముందు కూర్చుంటే వెనకాలకు పోయి కూర్చోమంటాడే అని మనసులో అనుకొని సరేలే అని చెప్పి ఆ పిల్లని భుజం మీద వేసుకొని వెనకాల కూర్చుండేదాన్ని. ఇక్కడే హెబ్రోన్లో ఇక్కడ ఆడగాదు ఈడ వెనకాల కూర్చుండేదాన్ని. భక్సింగ్ గారు చెప్పేవాళ్ళు పిల్ల తల్లులు అందరూ వెనకాల పోయి కూర్చోండి అని. ఎందుకంటావా పిల్లలంతా గోల చేసి ఏడుస్తూ ఉంటారు కదా, అందుకని దయచేసి చిన్న పిల్ల తల్లులు వెనకాలకు పోయి కూర్చోండి. సరేనప్ప ఏంది వాక్యం విందామని ముందు కూర్చుండి వెనకాలకు బొమ్మంటున్నాడు అని చెప్పి సరేలే వేసుకొని భుజం మీద వెనకాల పోయి కూర్చుండేది. కూర్చున్న తర్వాత రెండో వర్తమానం, అయ్యా మరే ఒకరిద్దరు పిల్లలు సాల్లే అని చెప్పి ఎవరైతే పిల్లలు పుట్టుకోకుండా ఆపరేషన్లు చేయించుకుంటారు నరహత్యతో సమానము అన్నాడు అని భక్సింగ్ గారు గట్టిగా చెప్పేవాళ్ళు. గట్టిగానే ఒకళ్ళిద్దరు చాలే పిల్లలు అని చెప్పి ఆపరేషన్ చేయించుకుంటే నరహత్యతో సమానం అని చెప్పేవాళ్ళు. నరహత్యతో సమానం. అబ్బా ఎంత ఎంత ధైర్యంగా చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పేవాళ్ళు. అందుకని పిల్లలు పుట్టుకోకుండా నేను ఆపరేషన్లు చేయించుకోలేదయ్యా. మీ కాలం వాళ్ళు ఆపరేషన్లు చేయించుకోలేదు. అందుకనే 8 మంది 9 మంది పిల్లల్ని వేసుకొని కూడా దారులు సరిగా లేకపోయినా చిన్న చిన్న పాకల్లో గుడిసెల్లో ఉండి సేవ చేసినారు. అయ్యా ఇప్పుడు దీవించబడ్డాయి. అమ్మో ఇంకేమి చెప్పేవాళ్ళు భక్సింగ్ గారు? మరి అయ్యా సరేలే అని చెప్పి నేను అందుకని ఆపరేషన్ ఏం చేయించుకోలేదయ్యా. 12 మంది పిల్లలు అయితే చెప్పేవాడు ఖచ్చితంగా. అబ్బో అప్పుడు ఏడంతా కొండే ఉన్నది. కొండలుంటే ఈ స్థలం సరిపోయేది కాదు. హెర్మోన్ అంతా కొండలే, ఆ రోడ్ అంతా కొండలే. అప్పుడు ప్రార్థన చేసి ఆ కొండని కొన్నాడు భక్సింగ్ గారు. కొండను కొని ఆ రాళ్ళని పగలగొట్టించి అంత ఆ రాళ్ళని చుట్టుపట్ట అదంతా రాళ్ళు పెట్టి కట్టించాడు. అయ్యా డెడికేషన్కి పోయేటప్పుడు మాకున్న స్థలం ఇరుకనే మేము మొరలేడగా మరి ఒక స్థలం మా కొసగితివి అని మేమంతా పాట పాడుకుంటానే పోయినాం. హెర్మోన్లోకి వెళ్ళిపోయారు. అక్కడికి కొండకి ప్రతిష్ఠ పోతే అప్పుడు లేదు. జనాలందరూ ఆశ్చర్యపోయారు. ఏంది ఎవరైనా కొండనే కొని ఇట్లా కట్టించాడే, ఎవరైనా జనాలంతా ఆశ్చర్యపోయారు. పాట పాడుకుంటూనే పోయాం. ఎప్పుడైతే ఆ కొండను కొని అయ్యా మందిరం అంతా డెడికేషన్ అయిపోయిన తర్వాత జనాలంతా చూసి అంత కొండలు కొనుక్కున్నారు. కొండలు కొని అంతా ఇప్పుడు రాళ్ళు పగలగొట్టి బిల్డింగ్లు కట్టించుకున్నారు. ఇప్పుడు చూడు అసలేమన్నా రోడ్డు మాదిరిగా ఉందా? జనాలు ఎంత ఆశ్చర్యపోయారంటే అంత ఆశ్చర్యపోయారు. ఆదివారం నాడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యా ఒక్క రౌండ్ సువార్తకు పోవాలి. పోయేవాళ్ళు ఇళ్ళకి పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. అయితే అందరు వస్తారు. వచ్చిన తర్వాత ఆదివారం నాడు ఇక్కడే భోజనాలు పెట్టించేవారు. అబ్బో నేను 5 నెలలు చిన్నపిల్ల తల్లులకంతా కూరగాయల డ్యూటీలు వేసినారు. నేను అమ్మాయికి స్నానం చేయించి ఉయ్యాల్లో వేసి పండేసి పోయేదాన్ని. పోతుంటే పై నుంచి చూసేవాడు, తల్లి పోతుంది
పిల్ల ఈయన ఎక్కడ పెట్టింది అని పై నుంచి భక్సింగ్ గారు చూసేవాళ్ళు. చూసేవాడు నన్ను. ఇక్కడే ఉండేవాడు. సరే నేను పోయిన తర్వాత ఆయన వచ్చేవాడు, చుట్టూ తిరిగి వచ్చి చూసేవాడు. చూస్తే మా పిల్ల రూమ్లోనే ఉండేది. తలుపు వేసేదాన్ని కానీ గుండెం కూడా పెట్టాను. అప్పుడు ఆ పిల్ల ఉయ్యాల్లో ఉండి ఏడుస్తూ ఉంటే వచ్చి చూసి అప్పుడు అక్కడ స్టీవెన్ అనే ఆయన ఉండేవాడు అక్కడ. ఆయనకు చెప్పేవాడు, పాప ఏడుస్తూ ఉంది, వాళ్ళ అమ్మ పోయింది అక్కడికి, పోయి చెప్పు డ్యూటీ, కూరగాయల డ్యూటీకి పోయింది చెప్పు కొంటే అప్పుడు ఆ బ్రదర్ వచ్చి ఆంటీ మీ పాప ఏడుస్తూ ఉంది అని చెప్తే నేను వచ్చి ఆ తలుపు తీసి పిల్లని భుజం మీద తీసుకొని పోయేదాన్ని కిచెన్లోకి. వంట కిచెన్ డ్యూటీ, కూరగాయల డ్యూటీలు చెప్తా ఉంటారు కదా అయ్యా. సంఘ పెద్దలు సేవకులు చెప్పేవాళ్ళు కదా, చెప్తారు కదా. ఆయనకు అన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ప్రార్థన ద్వారా బాగా చూసేవాడు.